అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. కబ్జాదారుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన నీటిపారుదల శాఖ అధికారులు నందిగామలో ప్రముఖ పత్రికా ప్రతినిధి అయినటువంటి ఓ విలేకరి నీటిపారుదల శాఖకు సంబంధించి కుమారస్వామి దేవాలయ సమీపంలోని 8వ వార్డు పరిధిలో దాదాపు 10 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా షెడ్డులను నిర్మించారని ఆ ప్రముఖ పత్రికా ప్రతినిధి విలేకరి ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిజాయితీ గల విలేకరులకు మచ్చ తెస్తున్నారని కొంతమంది స్థానిక పాత్రికేయులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తుంటే ఆ అధికారులకు కెమెరాలతో అడ్డుపడి తన అనుచర విలేకరులు హడావిడి చేస్తుంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేసే సమయంలో ఎవరైనా అడ్డుపడితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. అక్రమాలను, అన్యాయాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించేలా చేసేవాడే విలేకరి. ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారు విలేకరులు కాదని, నలుగురికి మంచి చేసేవాడే విలేకరని, ఇలాంటి విలేకరుల వల్ల నిజాయితీ గల విలేకరులకు మచ్చ వస్తుందని నందిగామలోని కొంతమంది విలేకరులు వాపోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇతనితో పాటు ఇతని అనుచరులు కూడా కబ్జా చేసి కట్టుకున్న వాటిని కూడా కూల్చివేసినట్లు తెలిపారు. అధికారులు తమ పని తాము చేసుకుపోతుంటే ఆ ప్రముఖ విలేకరి, అతని వర్గమైన బ్లూ మీడియా అనుచరులు అధికారులను కెమెరాలతో భయభ్రాంతులకు గురి చేసినా భయపడకుండా ఆ అధికారి అన్ని ఆధారాలను చూపించి చట్ట ప్రకారమే ఆ అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు కూడా తెలుస్తోంది. కోర్టుకి వెళ్ళారు, మీ మీద కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఇది జరిగింది. మీ మీద కోర్టుకి వెళ్ళకపోతే ఎవరు జరగదు కదా, మీ మీదే కదా కోర్టుకి వెళ్ళింది. పాతూరి ఎవరు సారైనా పాతూరి సుబ్రహ్మణ్య గారు. ఆ తర్వాత వాళ్ళ మిసెస్ ఆవిడ ఇంప్లీడ్ అయ్యారు సార్. మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి డైరెక్షన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా నోటీస్ సార్, మనసులో పెట్టుకోవడానికి మీరేమన్నా నాకు చుట్టమా, లేకపోతే నేనేమన్నా మీకు చుట్టమా, లేకపోతే నేనేమన్నా ఇది ఇచ్చాను? ఏమి ఉండదు కదా, ఎవరు నాకు చుట్టాలు కాదు, ఎవరు కోర్ట్ ఆర్డర్స్ అంతే. ఇంకా అంతమించి ఇంక చేసేది ఏం లేదండి. ఓకే, నాకు నోటీస్ చేయండి, కావాలంటే నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ తీసుకున్నా ఎడ్యుకేషన్ చేస్తా, అదే తెలియదు మాట్లాడి ఉంది పేరు ఉంటే ఉపయోగం ఉంది. వాడు చివరి వరకు
లేదుగా అక్కడ ఏంటది కాలం